కర్నూలు జిల్లా సూగూరులో ప్రియుడు ఇంటి ముందు ఒక ప్రియురాలు బైఠాయించింది. బాధితురాలు వస్తుందని విషయం తెలుసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు ఆ వ్యక్తి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. 4 ఏళ్లుగా శశికళ, మురళి ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించాడని ఆరోపిస్తోంది ఆమె. గర్భం తీయించాడు మురళి. తన్ను బెదిరించి శారీరకంగా వాడుకున్నాడని ప్రియురాలు ఆరోపిస్తోంది. తను పెళ్లి చేసుకునేంత వరకు ఇంటి ముందే బైఠాయిస్తానని చెప్తోంది బాధితురాలు. నేను మురళి అనే అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఆయన నన్ను చేసుకోని అంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు భయపడి కులం క్యాస్ట్ అని నన్ను చేసుకోని అంటున్నాడు. ఇష్టం ఉంది, ప్రేమిస్తున్నా అని చెప్పి 2 months ప్రెగ్నెంట్ చేసి 4 సంవత్సరాల నుంచి ఆయనకు కూడా ఇష్టం ఉంది. వాళ్ళ అమ్మ నాన్నలకు భయపడి చేసుకొని అంటున్నాడు. నా పాప శశికళ నా మరదలు ఇలాగ ప్రేమించి 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇలాగ నాకు కూడా తెలియదు ఈ విషయము. 4 సంవత్సరాల నుంచి అలాగే గుట్టుగా జరుగుతుంది. ప్రేమించుకున్నా నాకు రీసెంట్గా 5 రోజుల కిందట నాకు ఈ విషయం బయటపడింది. ఆ పాప సంబంధాలు తెచ్చినప్పుడు నేను చేసుకుంటే వాడిని చేసుకుంటాను, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది బెదిరి. వాడు అబ్బాయి కూడా ప్రెగ్నెంట్ చేసినాడు. 3 monthsకి టాబ్లెట్స్ తెచ్చినాడు. ఆ టాబ్లెట్స్ కూడా పీరియడ్స్ కింద వెళ్ళిపోయింది. అది కాదని నేను మా అత్తకి నైట్ ఇంటికి వచ్చినప్పుడు టీలోకి మత్తు మందు కలిపి నిత్య మాత్రలు కలిపి పండబెట్టి వాడు వచ్చి కాసి నువ్వు రాకుంటే నా దగ్గరికి నేను బ్లాక్మెయిల్ చేస్తానని బెదిరించినాడు. నీ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ బయటికి లాగుతారని చెప్పినాడు. బెదిరించాక ఆ పాప లొంగి కాసి ఇవి ఇలాగ చేసినారని